నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు డీసీపీ భారీ మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్పల దశరథ, దుర్గం సందాస్, మహమ్మద్ జాబీర్, కౌశెట్టి రాకేష్ అనే నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలని దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యజమానుల నుండి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ కడతామని నమ్మించి మోసపూరితంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్క్రాప్కు బొంబాయిలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరల బయటికి వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4.30 కోట్ల వాహనాలను అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ వెల్లడించారు. ఒకటి ఇంటర్నేషనల్ మూఢ దొంగల మూఢని పట్వాడ పోలీసు వాళ్ళు పడుతున్నారు. ఇక్కడ ఎస్హెచ్ఓ గోపి, ఆయన ఎస్ఐ కుమార్ ఇంటి మన నందిరామ్ ఆధ్వర్యంలో బాగా కష్టపడ్డారు. వాళ్ళ పేర్లు వరికుప్పల దశరథ్, ఇలా పాత అఫెండర్, 38 years, వడ్డేర వృత్తి, కూలి, నివాసం ఎంజాల్ మండలం, అబ్దుల్లాపూర్ మెట్, జిల్లా రంగారెడ్డి గ్రామం, తుర్కల్లకుంట మండలం, మాడుగూడ, రంగారెడ్డి. నంబర్ 2 దుర్గం సందాస్, తండ్రి పేరు రాములు, 34 years, కులం నేత కానీ, వృత్తి జేసీబీ ఆపరేటర్, నివాసం వసంత్ నగర్, బాలకుర్తి మండలం, పెద్దపల్లి. 3 ఆయన కాశెట్టి రాకేష్, తండ్రి పేరు శ్రీనివాస్, 38 years, కులం ఉప్పర, వృత్తి డ్రైవింగ్, నివాసం జగ్గీర్ గుడ్డ, మండలం మేడ్చల్, రంగారెడ్డి. నంబర్ 4 మొహమ్మద్ జాబీర్, తండ్రి పేరు జఫర్, వయసు 34 సంవత్సరాలు, కులం ముస్లిం, వృత్తి స్క్రాప్ బిజినెస్, నివాసం సంతోష్ నగర్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఇలా ఈ వరికుప్పల దశరథ్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్, కాశెట్టి రాకేష్, వీళ్ళు ఏదో గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు. తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు, సిసిఎస్ హైదరాబాద్.